అందరికీ నమస్కారం. సుజనా ఫ్లేవర్స్కి స్వాగతం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ. ఈ రెసిపీని ఎవరైనా సరే సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చండి. ఇక ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఇప్పుడు ఎగ్స్ని ఉడికించుకోవడం కోసం ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని తీసుకొని 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ని వేయించుకోవడం కోసం కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఉడికించుకున్న గుడ్లని ఇందులో వేసి వేయించుకుందాం. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు అలాగే 1/2 స్పూన్ కారం కూడా వేసి వేయించుకుందాం. ఇలా వేయించుకున్న ఎగ్స్ని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజ్ ఎర్రగడ్డల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేయించుకుందాం. ఈ ఎర్రగడ్డ ముక్కలు బాగా మగ్గి ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 2 పెద్ద టమోటాలు సన్నగా కట్ చేసి ఇందులో వేసుకుందాం. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. టమాటా ముక్కలు బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ కారం వేసి కలుపుకుందాం. అంతా బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇక్కడ చూసారు కదండి, ఆయిల్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం వాటర్ని పోసుకొని ఉడికించుకుందాం. అంతా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకుందాం. అంతా మరోసారి కలుపుకుందాం. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీని ఎవరైనా సరే అండి ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. అంతేకాదండోయ్, ఈ రెసిపీ బ్యాచిలర్స్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.